హాయ్ హలో నమస్తే, నేను మీ బాలశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటి బ్యాగ్స్ చూపిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, బ్యాగ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అది ఏ ఊరంటే హుజూర్ నగర్. ఇది మొన్న చూపించిన గుడి వెంకటేశ్వర స్వామి గుడి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చూపిస్తున్నాను చూడండి, ఇది వినాయకుడి గుడి అనమాట, కొత్తపేట. సో అలా వెళ్తూ ఉండగా ఇక్కడ రెస్టారెంట్ కనిపించింది అనేసి, ఇది బృందావనం రెస్టారెంట్ అండి. అప్పుడు అయోధ్య ఒక అన్నయ్య వెళ్ళారు కదా, ఆ రెస్టారెంట్ అనమాట, సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము రైల్వే స్టేషన్కి. సో ఫైనల్గా చూడండి రీచ్ అయిపోయాం. తుని రైల్వే స్టేషన్కి అయితే వస్తాము బైక్ మీద. మేము బైక్ వేసుకుని వచ్చాము. మళ్ళీ మా వారు బైక్ తీసుకుని వెళ్ళడానికి మా మరిది వాళ్ళు వస్తానన్నారు. చూస్తూ ఉన్నామన్నమాట. ఇలా అయితే నుంచుని స్టేషన్ ముందు నిలబడ్డాము మా మరిది వాళ్ళు. సో ఫైనల్గా అయితే వస్తారు చూడండి ఒకసారి. మా చిన్న మామయ్య వాళ్ళు పిల్లలు అనమాట, వీళ్ళిద్దరూ బ్రదర్స్. మరిది వాళ్ళు వచ్చారు, మా వారి బండి తీసుకుని అయితే ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇంకా లోపలికి స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మేము ముందు రోజే తాత్కాల్ తీసుకున్నామండి టికెట్స్. మా పిల్లలకి వచ్చేసి 2 టికెట్స్ తీసుకుని వచ్చేసాము, హాఫ్ టికెట్స్. ఫైనల్గా అయితే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ ప్లాట్ఫామ్ మీకు వచ్చిన తర్వాతకి ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా మేము అయితే ముందుకు వచ్చేసామన్నమాట. ట్రైన్ వస్తుందని చిన్నగా వీడియో తీశాను. సౌండ్ అయితే చాలా వచ్చింది కానీ నేనైతే ఆఫ్ చేస్తాను అనమాట సౌండ్. వీడియో కోసం అని ఆఫ్ చేసి వీడియో తీశాను. సో ఫైనల్గా ట్రైన్ వచ్చేసింది. ఇంకా మాది ఎక్కడ వస్తుందా అనేసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళేసి ఇక్కడైతే ఆగాము, ఏసీ భోగి ఆగే దగ్గర. ఇంకా చూస్తూ ఉన్నాము. లోపల ఎంట్రీ అయితే వెళ్ళిపోయాం. మా వారు మా బాబు అయితే లోపలికి వెళ్ళి చూసేశారు మా సీట్స్ ఎక్కడ ఉన్నాయని. ఆల్మోస్ట్ అందరూ పడుకున్నారు. ఇంకా మేము ఒక దగ్గరే ఉన్నాం కాబట్టి లైట్ ఆన్ చేసుకుని ఇవన్నీ వేస్తున్నాం అన్నమాట. పిల్లోస్కి కవర్ అయితే వేస్తున్నారు. సో ఇక్కడైతే అన్నవరం కనిపిస్తుందని, స్వామివారి సత్యనారాయణ స్వామివారి టెంపుల్ కనిపిస్తుందని వీడియో తీశాను కానీ లైటింగ్ అయితే కనిపించలేదు. సో ఫైనల్గా అయితే విజయవాడ రీచ్ అయిపోయామండి. ట్రైన్ దిగేసాము. బయటికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాం కోసమని ఆటో అయితే చూస్తున్నాం. విజయవాడ బయటకు వచ్చేసి ఆటో కోసం చూస్తున్నాం అన్నమాట. సో ఫైనల్గా ఆటో మాట్లాడేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి ఒక 10 minutes ఉంటుందండి బస్ స్టాండ్. ఇంకా అక్కడ వరకు అయితే నడిచి వెళ్ళలేం కదా, దగ్గరే కాకపోతే నడడానికి దూరం అనమాట. సో ఇంక బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఎక్కడుందా బస్సు అని చూస్తున్నాం. ఆల్రెడీ ఒక బస్సు అయితే వెళ్ళిపోతుంది, కోదాడ వెళ్ళే బస్సు. ఇంకా ఈ బస్సు గబగబా వచ్చి ఎక్కేసాము. టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నారనమాట. మేము తీసుకుని వచ్చేటప్పుడే లోపలికి వచ్చేటప్పుడే తీసుకొని సీట్స్లో అయితే కూర్చున్నామన్నమాట. ఇక్కడ టైం వచ్చేసి 4కి అయితే బస్సు ఎక్కాము. 4:10 అయింది బస్సు తీయడానికి. ఇంకా 4:10 అయింది. ఇంకా అలా మూవ్ అవుతూ ఉందన్నమాట ట్రైన్. ఇక్కడైతే చూడండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ కనిపిస్తుందని చిన్న వీడియో అయితే తీశాను. సో కనిపించిందండి. సో ఫైనల్గా అయితే మేము కోదాడ అయితే వచ్చేసాము. వర్షం పడుతుందని ఇక్కడ కూర్చున్నాం అనమాట. కోదాడ నుంచి హుజూర్ నగర్ మా అన్నయ్య వస్తానన్నారనేసి ఇంకా బయటికి వెళ్ళకుండా వర్షంలో అక్కడ నుంచి బదులు ఇక్కడే వర్షం పడుతుంది కదా అని లోపలికైతే కూర్చున్నాం. మా అన్నయ్య అయితే వచ్చేసారు, మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఇంటికైతే తీసుకెళ్తున్నారనమాట. వచ్చేసాం చూడండి రెయిన్ పడుతుంది. సో ఫైనల్గా అలా మాట్లాడుకుంటూ హుజూర్ నగర్కి అయితే వచ్చేసాం. ఫైనల్గా మా ఇల్లు అయితే వచ్చేసింది, చూసేయండి ఒకసారి. ఇలా ఇంటికైతే వచ్చేసాం. ఓకే, మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.